యేసుక్రీస్తు నామములో శుభాలు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు ఈ అల్లంటి కాలనీకి మరి ఎంతమంది దైవ సేవకులు సేవకురాలు మరి అభిషక్తులు దైవజనులు పిల్లపై గారి ద్వారా మరి ఈ స్థలములో ఈ స్వార్థను శుభవార్తను తెలియపరచడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి కన్యా మరియమ్మ గర్భాన జన్మించడానికి కారణం ఏమిటి? కన్యా గర్భము ఎలా తెరవబడుతుంది? సృష్టిలో ఎక్కడైనా ఏదైనా జరిగిందా అంటే ఎక్కడ ఎలాంటిది జరిగి తీరలేదు. అయితే తండ్రైన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించాలి. ఎందుకు పంపించాలి? ఈ లోకము ఒకప్పుడు చాలా పరిశుద్ధమైనదే. సృష్టి అంతా కూడా చాలా పరిశుద్ధమైనదే. మొదటి మానవుడు, మొదటి ఫ్యామిలీ దేవునితో సంబంధం ఉన్నవారే. ఆ సంబంధాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడమే. ఆజ్ఞ అతిక్రమించి ఆ రోజుని పాపములో పడిన మొదటి మానవులు ఆ పాపము ఎలుబడి చేస్తూ ప్రజల మీద అధికారం చెలాయిస్తూ మనుషుడికి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కుదురు లేదు. పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే మరణిస్తూ వస్తున్న మానవుల కొరకు ఆ తండ్రైన దేవుడు ఎవరైనా ఒక జన్మకు కారణమైతే భార్యాభర్త కలయిక వల్ల జన్మకు కారణమవుతారు. కానీ ఈ లోకములో భార్యాభర్తల సంబంధంలో మరి కలయిక ద్వారా వచ్చిన వారు కూడా పాపులే. అయితే అందుకే దేవాది దేవుడు ఆయన ఆత్మ ద్వారా కన్యా మరియమ్మ గర్భములో మరి ఆత్మ ద్వారా జన్మించి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు రావడం జరిగింది. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడు? ఒక మనుషుడు పాపం మీద జయ జీవితం లేకుండా జీవిస్తున్నాడు. ఒక మనుషుడు ఈ లోకాన్ని పాపాన్ని ఎదిరించి జీవించలేకపోయాడు. అందుకొరకే యేసుక్రీస్తు ఎలా జీవించి చూపించాడు మాదిరి. లోకములో ఉన్నారు కానీ లోకము ఆయనకు అంటలేదు. ఏ పాపము లేనివాడుగా జీవించాడు. అలాగనే ప్రతి మానవుడు జీవించాలి. అలా జీవించి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మాదిరి చూపించారు. మాదిరి చూపించడమే కాదు, మనుషుడు పాప రోగముతో, ఆత్మలో రోగముతో, శరీర రోగముతో అనేక రకాలుగా బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అన్నిటినీ కూడా మరి యేసు నామం శక్తి కలిగిన నామం. ఆ నామములో విడుదల ఉంది. అలా విడుదల ఇచ్చి, స్వస్థత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ప్రతి మానవుడు కూడా ఎలా సమాధానంగా బ్రతకాలో, ఎలా పరిశుద్ధుడిగా బ్రతకాలో, ఇక్కడ బ్రతికినంత కాలము 70-80 సంవత్సరాల జీవితంలో ఎలా జీవిస్తే బాగుంటుంది, ఎలా జీవించకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు, ఏం చేయాలి, సమస్తము కూడా మరి ఆయన చేసి చూపించాడండి యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసు మనసు కలిగి మనం జీవించాలి. ఆయన తిరిగి అనేక ప్రాంతాల్లో సువార్తను శుభార్తను అందించడానికి గల కారణం ఏమిటి అంటే ఏ మనుషుడు నరకానికి వెళ్ళిపోకూడదు. ప్రతి మనుషుడిలో ఒక ఆత్మ ఉందండి. ఆ ఆత్మ శాశ్వతము. ఏ ఆత్మ అండి? మనుషుడిలో ఉన్న ఆత్మ శాశ్వతము. ఈ శాశ్వతంగా జీవించే ఆత్మ ఒక్కొక్క శరీరాన్ని ధరించుకుంటుంది. చూడండి, మనుషులు అనేక రూపాల్లో ఉంటారు, మనుషులు అనేక రకాలుగా ఉంటారు. అయితే అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. మరి ఈ ఆత్మ పాపముల పడి నశించిపోతుందనే ఈ లోకానికి ఆ తండ్రి దేవుడు
ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించారు. పంపించడమే కాదు, ఆయన మాదిరి చూపించడము, ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు, గాయాలు పొందాడు. ఏమంటే బళ్ళెం పోటు పొడవబడింది, ముళ్ళ కిరీటం పెట్టబడింది. సొగసైన స్వరూపమైన లేనివాడుగా యేసుక్రీస్తు మారిపోయాడండి. ఏమంటే ఒక పాపం లేని వాడికి ఇన్ని దెబ్బలా? పాపం లేని వాడికి పాపం అంటగట్టడమా? నీ పాపాన్ని నేను వేసుకుంటాననే మనిషి లేకపోతే ఎవరైనా దేవుడు ఉన్నారా అంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారండి. ఇదిగో నీ పాపాన్ని, నీ శాపాన్ని, రోగాన్ని సమస్తమును నేను నా మీద వేసుకుంటున్నానని ఆయన మీద వేసుకుని ప్రతి మనుషుడు కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి చనిపోయి 3వ దినాన పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన మృత్యుంజయుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కడేనండి. ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. వచ్చే టయానికి మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని అసహించుకోండి, పాపాన్ని అసహించుకోండి. ఈ లోకములో యేసులా జీవిస్తే మన ఆత్మ సావదు. అది ఎక్కడికి వెళ్తుంది? 2 స్థలాలు. 1 పరలోకం, 2 నరకం. నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టం, త్రాగొచ్చు, తిరగచ్చు, నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు. ఎవరు కూడా మిమ్మల్ని అభ్యంతరం పెట్టేవాళ్ళు, ఆటంక పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ బ్రతికే బ్రతుకులో కరెక్ట్ లేకపోతే నరకానికి వెళితే ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు సారదు, యుగయుగాలు యాతన పడతారు. ఆ యాతనలు ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ పరలోకం ఎలా ఉంటుందండి? నిత్య ఆనందము, నిత్య సంతోషం. అక్కడ యేసుక్రీస్తే వెలుగు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, ఏడుపు లేదు, గొడవలు లేవు, అల్లరి లేవు. అన్ని కూడా అక్కడ సమాధానంగా సంతోషంగా ఉండాలండి. ఎంతకాలం ఉంటాయండి? యుగ యుగాలు, యుగ యుగాలు, తరతరాలు యేసుతో ఉండే జీవితాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే మీరు మనసు మార్చుకోండి. యేసుక్రీస్తు నా కొరకు వచ్చారని నోటితో ఒప్పుకోండి. మీ పాపాలన్నీ నోటితో ఒప్పుకొని క్షమించమని అడగండి. అడిగితే క్షమాపణ ఇస్తాడు. క్షమాపణ ఇవ్వడమే కాదు, మీరు రక్షించబడతారు. రక్షించబడటమే కాదు, యేసుతో ఉంటే ఆ నిత్య రాజ్యం ఉంది కనుక మీరు ఎక్కడున్నప్పటికీ, ఈ మాటలు వింటున్నప్పటికీ, ఈ లోకం అశాశ్వతం తెలుసండి. 70-80 సంవత్సరాల జీవితమే. ఈ 70-80 తర్వాత ఎక్కడికి వెళ్తారు? చనిపోయాడు, చనిపోతారు. అందగాడైనా చనిపోతాడు, కోట్లు ఉన్నవాడు చనిపోతాడు, ఆస్తి ఉన్నవాడు చనిపోతాడు, అంతస్తులు ఉన్నవాడు చనిపోతాడు, విర్రవీగిపోతున్నవాడు చనిపోతారు, అందరూ చనిపోతారు. చనిపోయే ముందు ఎందుకండి సమాధానం లేని, నెమ్మది లేని జీవితం? ఈ 70-80 సంవత్సరాల జీవితంలో నెమ్మది కలిగి జీవించడం నేర్చుకుంటే యుగ యుగంలో ఆయనతో ఉండే జీవితం మనకి ఇస్తాడు. అందుకొరకు యేసుని నోటి ద్వారా ఒప్పుకోండి, ఆయన లోకరక్షకుడిగా అంగీకరించండి. అలాగే అంగీకరిస్తున్నాం, ఈ మాటలు విన్నాం, నిజమే అని అన్నవారందరూ కూడా ఎక్కడున్నప్పటికీ కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ మాటలన్నీ మీ హృదయంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు రక్షణ భాగ్యం కలుగును గాక. ఆ నిత్య జీవం కలుగును గాక. ఆమేన్.